సాయిరామ్. ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. ఓం విధాన పద్మార్కం గదార్ణమానిసం అనేకదంతం భక్తానాం ఏకదంతం వాస్మే. ఓం పరబ్రహ్మం గురువే నమః. సాయిరామ్. ఇప్పుడు మనం చెప్పుకున్నది జ్ఞాన కర్మ సన్యాసి యోగం. మనం ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాం. ఇది ఈ శ్లోకం ఈ గీతలో ఉన్న శ్లోకం, దాని తాత్పర్యం ఇవన్నీ మీకు నేను చెప్పడానికి కారణం ఏంటంటే, అందరూ ఇదే మార్గంలో ఉండి ఆ భగవంతుని తత్వం అందరూ తెలుసుకొని, ఆ భగవంతుని తత్వం తెలుసుకున్న తర్వాత భగవంతుల్లో లీనమవ్వడానికి, భగవంతునికి దగ్గరగా చేరుకోవడానికి, భగవంతుల్లో ఆ తత్వాన్ని అర్థం చేసుకుంటూ మరొక జన్మంటూ తప్పదు. రాబోయే జన్మ ఒక మంచిగా చక్కగా ఉండాలని, మీ అందరూ ఇది తెలుసుకోవాలని, అదే నా తపన. సాయిరామ్. ఇప్పుడు ఈ జ్ఞానకర్మ అంటే ఇది జ్ఞానయోగం అన్నమాట. జ్ఞానకర్మ సన్యాస యోగం అంటారు. ఇది జ్ఞానయోగంలో మనం మొన్న 10 శ్లోకాల వరకు మనం చూసాం. వీతరాగ భయక్రోధ మన్మయా మముపాశ్రిత బహనో జ్ఞాన తపసాపూత మద్భాకు మాగత అనేసి 10వ శ్లోకంలో మనం దాన్ని చేసాం. ఇప్పుడు 11వ శ్లోకం. నేను శ్లోకం చదువుతాను, ఎందుకంటే మనకు టైం తక్కువ. నేను ఓన్లీ 10 మినిట్స్లో నేను కంప్లీట్ చేద్దామనేసి నాకు ఉన్నది. అందు గురించి నేను ఇంకా లాస్ట్ శ్లోకం గురించి ఇంకేం చెప్పడం. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా తాలూకు ఈ ఛానల్ ఓపెన్ చేస్తూ మీరేమో అది మళ్ళీ రిపీట్ కావాలంటే అది మీరు చేసుకోవచ్చు. అయితే 11వ శ్లోకం. ఏ యథా మాం ప్రవద్యంతే తాస్తాధయ భజామ్యహం మమ వర్మాణువర్తంతే మనుష్యాపాద సర్వసహ. నేను శ్లోకం చదివాను. ఏ యథా ఏంటక్కడ అన్నది ఓ పార్థ అంటే ఓ అర్జున, ఏ యథా మాం ప్రవద్యంతే అది అసలైన వర్డ్. ప్రవద్యంతే అంటే మీరు సేవించడం. ఎలా పూజ చేస్తున్నారు, ఎలా సేవిస్తున్నారు, భగవంతుని ఎలా గుర్తు చేసుకుంటున్నారు. ప్రవర్ధంతే ఏ యదా ఎవరైతే నన్ను మాం అంటే నన్ను ప్రవద్యంతే నన్ను గుర్తు చేసుకోవడం, నన్ను సేవించడం. ఎవరైతే నన్ను సేవిస్తారో ఏంటంటున్నాడు, తదా ఏవ భజామి అహం. భజామ్యహం అన్నాడు. భజ అహం. అక్కడ చదువుకోవడంలో మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. అక్కడ ఏంటన్నాడు, ఏ యథామాం ప్రవద్యంతే తాస్థైధైవ భజామ్యహం. అక్కడ భజామ్యం అంటే భజామి ప్లస్ అహం. అది అక్కడ తాన్ తదా ఏవ. తాన్ తదా ఏవ. తాన్ అంటే వారిని, తదా ఏవ అంటే అలాగే. అంటే ఎవరైతే ఎలా అయితే నన్ను సేవిస్తారో, భక్తులు నన్ను ఎలా అయితే నన్ను సేవిస్తారో అదే రీతిలో నేను కూడా వాళ్ళకి నేను దర్శనం ఇస్తాను అన్న భావన అన్నమాట. తాసంధైవ భజామ్యహం. భజామి అంటే జస్ట్ అంటే నేను వాళ్ళకి దర్శనం ఇస్తాను.
నేను అనుగ్రహిస్తాడు. నేను వాళ్ళకి కనబడతాను. వాళ్ళు ఏ రీతిగా నన్ను ఏ రీతిగా నన్ను కొలిచినట్టయితే ఆ రీతిగా నేను వాళ్ళకి కనబడతాను. భజామ్యహం, అహం అంటే నేను వాళ్ళకి ఆ రీతిగా అనుగ్రహిస్తాను అనేసి అనమాట. మాం అక్కడ ఏంటంటున్నాడు? మాంచ అంటే మాం, అక్కడ మాం అంటే అక్కడ మనుషులు. మా మహా వర్మ అనువర్తంతే. అనువర్తంతే అంటే నన్ను ఎవరైతే అనుసరిస్తారో, నన్ను ఏ విధంగా అయితే అనుసరిస్తారో, ఏ విధంగానైతే నన్ను అనుగ్రహిస్తారో, ఏ విధంగా నన్ను పూజ చేస్తారో ఆ విధంగా నేను వారికి నేను దర్శనం ఇస్తాను. ఆ విధంగానే నేను చూపిస్తాను అనేసి అర్థం అన్నమాట. అంటే ఎవరైతే భక్తుల గురించి చెప్తున్నాడు. భక్తులు ఎలా ఉంటే నేను అలాగనే ఉంటాను. భక్తుల రీతిలో నేను అలా ఉంటాను. భక్తులు భగవంతుని వేరువేరు పద్ధతుల్లో వాళ్ళు పూజ చేస్తారు, వేరువేరు పద్ధతుల్లో సేవిస్తారు. అంటే భగవంతుని తలుచుకుంటారు. ఆ భగవంతుని తలుచుకున్న రీతిలో మిగిలిన వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారనమాట. ఆ రీతిలోనే అంటే భగవంతుడు ఏ రీతిలో నువ్వు భజన చేస్తావు, ఏ రీతిగా నువ్వు ఆయన్ని కొలిచినట్టయితే, ఏ రీతిగా భగవంతుడిని నువ్వు చూసినట్టయితే, సపోజ్ శంకరుడి గురించి నువ్వు భజన చేసావు, లేకపోతే భగవంతుని ధ్యానించావు, నీకు శంకరుడి రూపంలోనే అతను వస్తాడు. అంతా ఒకటే రూపం. భగవంతుడు అన్నవాడు మాత్రం ఒకటే. మీకు దేవి రూపంలో దేవిని నువ్వు పూజ చేసావు అనుకో, దేవి రూపంలో అతను కనబడతాడు. అంటే ఏ రూపంలో అయితే, అలాగే రాముడిగా నువ్వు పూజ చేసావు, రాముడిగా కనబడతాడు. కృష్ణుడిగా పూజ చేసావు, కృష్ణుడిగా పూజతాడు. నువ్వు ఎలా సేవిస్తే అంటే మంచి భావనతో పూజ చేయాలి. మామూలుగా రామ అంటే రాముడు వచ్చేడు. అది ఏంటంటే మంచి భావన ఉండాలి. భగవంతుల్లో కలియక లింక్ అయి ఉండాలి. భగవంతుల్లో జ్ఞానమై ఉండాలి. భగవంతుల్లో లీనం అవ్వాలి. భగవంతుని సేవించడంలో అదే భక్తి. ఆ భక్తి అంటే ఏంటి? భక్తి అన్నది ఏంటి? ప్రేమతో కూడుకున్నది. అంటే భగవంతుడు తప్ప నాకు ఇంకెవరు లేరు అని మనసులో భావించినట్టయితే మిగిలినవన్నీ మనం చేయొచ్చు. అలాగే ఎవరి సాంప్రదాయక ప్రకారం వాళ్ళు పూజ చేసినట్టయితే, ఎవరి పద్ధతుల్లో వాళ్ళు పూజ చేసేది. కానీ ఏంటి? భక్తి అన్నది చాలా అవసరం. ఎవరైతే భక్తిగా ఉంటారో, ఎవరైతే భక్తిగా నన్ను పూజ చేసినట్టయితే, ఆ భక్తిగా ఏ రూపంలో వాళ్ళు పూజ చేసినా ఆ రూపంలో నేను దర్శనమిస్తాను అన్న సందర్భం అన్నమాట ఇక్కడ. కానీ ఏ రూపంలో నువ్వు పూజ చేసినా ఆ రూపంలో నేను ఇస్తాను. కానీ ఆ రీతిగా నువ్వు చెయ్యాలి. ఆ రీతిగా నువ్వు ధ్యానించినట్టయితే, భక్తిగా నువ్వు కొలిచినట్టయితే, నేను అదే రూపంలో అందరికీ నేను దర్శనం ఇస్తాను అన్న భాషను అనమాట. ఇక్కడ ఏ యదామాం ప్రవర్జంతే తస్సంధైవ భజామ్యం మమ వర్మాను వర్తంతే మనుష్యపాద సర్వసహ ఏంటి? అన్ని విధముల. సర్వసహ అంటే అన్ని వేళలా, అన్ని విధముల, ప్రతి సమయంలో కూడా నేను మీ దగ్గరనే ఉంటాను. అన్ని దగ్గరలా నేను ఉన్నాను. ప్రతి వస్తువులోనూ, ప్రతి దాంట్లోనూ భగవంతుని నేను లేని జాగా లేదు, నేను లేనిది లేదు. అయితే నీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నేను నీకు దర్శనం ఇవ్వగలను అన్న విషయంలో ఈ శ్లోకంలో చెప్పాడు. మమ వర్మాను వర్తంతే మనుష్య పార్థ సార్థ. పార్థ అంటే ఓ అర్జున, భక్తులు నన్ను సేవించిన రీతిగా ఎలా అయితే వాళ్ళు సేవిస్తారో వాళ్ళకు అనుగుణంగా నేను వారిని అనుగ్రహించును. అంటే నేను వాళ్ళని కాపాడుతున్నాను. నేను వాళ్ళకి ఆ విధంగా నేను దర్శనం ఇవ్వగలను.
నేను వాళ్ళకి ఆ విధంగానే నేను చూస్తాను, ఆ విధంగానే ఉంటాను. ఏ విధంగా నువ్వు పిలిచినా, ఏ పేరుతో పిలిచినా నేను పలికెదను అంటాడు. అయితే మనుషులందరూ ఒక రీతిలో ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో భగవంతుని కొలిచే విధానాలు వేరే వేరేగా ఉంటాయి. ఒకరేమో మెడిటేషన్గా అంటే తపస్సు చేస్తూ మెడిటేషన్గా చేస్తారు. ఒకరేమో ఏంటి భక్తిగా ఏది కీర్తనలు చేస్తూ కీర్తనలు చేస్తూ భగవంతుని ధ్యానిస్తారు. కొందరు ఇంకేంటి, కొందరు ప్రవచనలు వింటూ ఆ భగవద్ ధ్యానంలో ఉంటారు. కొందరు మాటలు వింటూ చేస్తారు. అంటే ఏ విధంగా ఆ భగవంతుడికి ఏంటి అవసరం? భక్తి. ఆ భక్తి అన్నది ఏర్పడినప్పుడు భక్తితో నువ్వు ధ్యానించినట్టయితే అది భగవంతుడు తప్పక మీ కోరిక నెరవేరుస్తాడు అన్న విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పాడు. అదే విషయం మీరు చాలా చక్కగా దాన్ని గ్రహించుకుంటూ దాన్ని మళ్ళీ మీరు ఆ శ్లోకాన్ని మీరు చదువుకోవాలి. యథామాం ప్రవధ్యంతే ఎట్లు ప్రవధ్యంతే మీరు ఎలా అయితే పూజ చేస్తారో అంటున్నాడు. ప్రవధ్యంతే తసంధైవ భజామ్యహం మమ వర్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వసహ. అంతే, ఆ శ్లోకంలో ఉన్నది అంతే. సాయిరామ్.